హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా జూనియర్ ఫిలిం ఎలా ఉందంటే ఇట్స్ ఓకే, అంతే. జస్ట్ ఓకే అనిపించే ఒక సినిమా జూనియర్. సో మనం ఆల్రెడీ అయితే ట్రైలర్లో చూసే మనమైతే డిసైడ్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకన్నీ దాంట్లోనే క్లారిటీ అయితే ఇచ్చడం అయితే జరిగింది. జూనియర్ ఫిలిం ఎలా ఉండబోతుందని ఒక ఊహ అయితే ఇచ్చారు. సో ఇంకా దాంట్లో ఉన్నట్టే ఉంది. ఏమి మనకి కొత్తగా ఏమి అట్లా అనిపించదు. స్టోరీ అయితే కొద్దిగా అంతే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ దీని గురించి అయితే డీటెయిల్స్గా చెప్తాం. సో మనకు ఫస్ట్ హాఫ్ అయితే ఏమని చెప్పుకోనగా ఏం ఉండదు. మిగతావన్నీ సెకండ్ హాఫే, ఆల్మోస్ట్ అనే సెకండ్ హాఫే. సెకండ్ హాఫ్ కూడా బాగా తీయొచ్చుండే, కానీ కొద్దిగా లాగేస్తారు వెనక్కి అని చెప్పొచ్చు. ముందుకు లాగలే, వెనక్కి లాగారని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మొదలు పెట్టుకుందాం. దీనికి ఇంక మొదలు పెడితే ఇంకా ఎట్లుంటుందంటే ఆపేయి నువ్వు అన్నట్టే ఉంటుంది. జస్ట్ క్యాజువల్ ఫిల్మ్ అని చూసిన అలాంటి ఫిల్మ్ని కలెక్ట్ అంతే. జస్ట్ ఎట్లా అంటే ఒక ఫాదర్ ఫ్రీడమ్ కోసం చూసే ఒక కొడుకు అంతే. తనకి ఏమి కష్టాలతో ఏం తెలియదు, జస్ట్ నేను ఎంజాయ్మెంట్ అట్లనే. ఇంకా అదే దీంట్లో ఇంక అన్నీ నడుస్తూ ఉంటుంది. ఇంక అదే కాలేజు, ఇంక అదే క్లాస్ లవ్ ట్రాక్లు ఇదే ఫస్ట్ హాఫ్ అని ఇదే. ఇంటర్వెల్లో ఏదో కొద్దిగా చూపించడానికి అయితే ట్రై చేశారు, కానీ అదొక ఏంటంటే వర్కౌట్ ఏం అవ్వలేదు ఇంటర్వెల్ కూడా. సో ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మనం క్లాసిక్గా స్కిప్ చేసుకోవచ్చు అంతే. ఇంకేం చెప్పుకోవడానికి ఇంకంతా. సో ఏదో ఉండాలి, ఫస్ట్ హాఫ్ అట్లా సాగాలి. ఇంకా దాంట్లో కూడా కిరీటి గారైతే మాత్రం ఏదో ఒక యాక్టింగ్. సో ఇప్పుడు డ్యాన్స్ అయితే నేను ఏమనట్లే, డ్యాన్స్ అయితే 100% పర్ఫెక్ట్, దానికి మనం జడ్జ్ ఏం చేయలేము. డ్యాన్స్ మూవ్స్ కొన్ని సాంగ్స్లో కూడా డ్యాన్స్ మూవ్స్ బాగున్నాయి. అఫ్కోర్స్ ఆ వైరల్ సాంగ్లో మనకైతే బాగా అనిపిస్తుంది. ఫిలిం చూస్తే కూడా బాగా అనిపిస్తుంది, ఏమట్లా తీసేయడం ఏమనిపించదు. కానీ ఎమోషనల్ యాక్టింగ్ దాని పరంగా వస్తే మనకి ఆల్రెడీ తెలిసిపోతుంటాడు, ఒక డౌన్ ఉన్నట్టే అనిపిస్తుంది. అంత మనకి ఏం ఎక్కదు అది. క్యాజువల్గా మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి ఇక్కడ, మనకి ఏమంత ఎక్కదు. ఇంకా డ్యాన్స్ విషయంగా అయితే మనం ఇప్పుడు డి అనే షో ఉంది, ఇప్పుడు దాంట్లో కూడా మనం అయితే ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ బ్యాచెస్ అయితే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు డీలో. అఫ్కోర్స్ మనం దాంట్లో అయితే మనం అఫ్కోర్స్ ఎంజాయ్ అయితే చేస్తాం. కానీ ఫిలిం అనే దానికి వస్తే మాత్రం మనకి ఓన్లీ ఆ డ్యాన్స్ పరంగా కాదు, ఇంకా ఎక్కువ ఉంటాయి మనకి. యాక్టింగ్, ఎమోషనల్, ఫన్ ఆస్పెక్ట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో వర్కౌట్ కావాల్సి ఉండే కదా. సో మిస్ అయిందని చెప్పొచ్చు, బాగా డిసప్పాయింట్మెంటే వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా దెబ్బ పడలేదని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్కి స్టోరీ ఇట్లా అంటే సెకండ్ హాఫ్ ఆ బ్యాక్ స్టోరీలు వస్తాయి. ఆ ఊరికి వెళ్తాడు, దెబ్బ మీద దెబ్బ. నువ్వు అసలు ఏమేమో వచ్చేస్తూ ఉంటాయి ఫిలిం. ఇప్పుడు ఒకగానొక స్టేజ్కి వచ్చేసరికి ఏమైపిస్తుంది అంటే మనకి ఒక ఫిలిం ఉంది, ఆల్మోస్ట్ మనకు అన్ని ఫిలిమ్స్ చూసినట్టే అనిపిస్తుంది అనుకోండి, అదొక వేరియేషన్. కానీ ఇంకా ఎక్కువ ఫిలిమ్స్ అన్నీ కాంబినేషన్ కలిపి ఇది ఒకటి ఆల్ రియాక్షన్స్, ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ కలిపి ఒక కొత్త రియాక్షన్ వస్తుంది కదా, అట్లాంటిది అన్నిటినీ కలిపేశారు బాగా. ఇట్లా పెరగన్నంలో వేసి ఇంకన్నీ వేసి కలిపేశారు బాగా. కలిపేసి కొత్తగా సృష్టించుకొచ్చిన ఫిలిం జూనియర్ అది. లాస్ట్కి వచ్చేసరికి నువ్వు ఇంక ఏం చెప్తున్నావు, క్లారిటీగా మనకు థింకింగ్ వచ్చేస్తుంది, ఏం చెప్పేస్తున్నారు వీళ్ళు. సరే ముందుకేమన్నా ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చేసిన తర్వాత అనిపిస్తుంది ఇంకా ఎంత ఉంది ఇది, ఇంక ఏం చెప్తున్నా అర్థం కాకుండా అసలు వాళ్ళకైనా అర్థమవుతుందా ఎట్లా. సరే ఏదో ఒకటి క్యాజువల్గా తీసేయాలని తీసేస్తారా, ఇట్లాంటి క్వశ్చన్లు మనకు కూడా వచ్చేస్తుంటాయి అన్నమాట చూస్తున్నప్పుడు. అది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ గురించి మనం అసలు తక్కువే మాట్లాడాలి కాబట్టి నేను తక్కువే మాట్లాడా. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే మెయిన్ స్టోరీస్ వచ్చేది అక్కడి నుంచే. విలేజ్ అంటారు, పోతారు, ప్రాబ్లమ్స్ అంటారు. నో 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 ఇట్లా కాకుండా ఇది ఇట్లా అసలు కాకుండా ఉండే. జస్టిఫికేషన్ రిక్వైర్డ్ అన్నమాట జూనియర్కి.
సో మీరు చూసి జస్టిఫై చేయండి ఫిలింని. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5 ఇచ్చుకోవచ్చు 5కి. కష్టపడరు, మనకు తెలుస్తుంది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. కష్టమైతే ఉంది, గ్రాండ్గా అయితే చూపించడానికి ట్రై చేశారు, కానీ అది వర్కౌట్ కాదు, అవ్వలేదు కూడా. సో ఇది జూనియర్ ఫిలిం రివ్యూ. టోటల్గా కొద్దిగా డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే ఈ వీక్లో ఇంకా మనకి ఈ వీక్ ఇంకా మరో వారం ఇంకా హరిహర వీరమల్లు ఉందని ఉంది, అదొక విషయం. కానీ ఇంకా ఈ లాంగ్ డేస్లో ఏదైతే ఉందో ఏ ఫిలిమ్స్ లేవు. ఇది ఇంకొకటి కొంచెం కొద్దిగా ఏదో ఒక అంత బెటర్గా ఉండుంటే మాత్రం ఇంకా బాగుండే, కొద్దిగా రన్ అయితే ఉండుండే ఫిలింకి. కానీ డిఎస్పి గారి మ్యూజిక్ అన్నీ బాగుంది, కానీ అది దీనికి వర్కౌట్ కావలేదు. ఈ ఫిలింకి అయితే వర్కౌట్ అవ్వలేదు. బేసిక్గా దీనికైతే వర్కౌట్ అది అవ్వలేదని చెప్పొచ్చు. ఇంక శ్రీలీల గారి గురించి ఇంక మనం తెలిసిందే, వాళ్ళ గురించి నేనేం చెప్పట్లేదు, హీరో గురించే చెప్పాను. మీరు కూడా ఫిలిం చూసిన తర్వాత హీరో గురించే చెప్తారు. సో అది అని చెప్తున్నా. రేటింగ్ అన్నీ ఇచ్చేసాను, ఇంకా మీరు చూసి డిసైడ్ అయిపోండి ఎలా ఉంటుందో. డిసప్పాయింట్మెంట్ అయితే నేనయ్యాను. మీరు డిసప్పాయింట్మెంట్తో వస్తారా లేకపోతే హ్యాపీగా వస్తారా, ఎట్లా వస్తారో చూసి అయితే నాకైతే చెప్పండి. ఇంకా నెక్స్ట్ హరిహర వీరమల్లు ఉంది, కలుద్దాం. ఇంకా దానిలోపు ఏదైనా మ్యాటర్స్ వస్తే, ఫ్యాక్ట్స్ వస్తే వీడియో చేస్తాను. సపోర్టింగ్ వస్తూ ఉండాలి, ఇస్తూ ఉండండి అని చెప్పుకుంటూ ఇది వాటి వీడియో గాయస్. వస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు వేచి ఉండండి. బాయ్.